హలో నమస్తే. దిస్ ఈస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. మహేష్ బాబు న్యూ మాస్ లుక్. ఇదేనా రాజమౌళి మాయ అంటున్న ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవలే గుంటూరు కారం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టిన మహేష్ ఇక ఇప్పుడు జక్కన్న డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ఫ్యాన్స్ కు పండగే పండగ. పైగా ఈ కాంబోలో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్నారు. అంతేకాకుండా RRR తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని మరి మహేష్ సినిమాను తెరకెక్కిస్తుండడంతో హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. దీంతో SSMB 29 అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక తమ అభిమాన హీరోలను చూసినప్పుడు అభిమానులు పొందే ఆనందమే వేరు. పైగా వారి హీరో న్యూ లుక్ లో కనబడితే వారి సంతోషానికి హద్దే ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు న్యూ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ కూడా అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. మహేష్ రాజమౌళి సినిమాలో ప్రిన్స్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంపై ఇప్పటికే ఓ సస్పెన్స్ ఉంది. ప్రస్తుతం మహేష్ కూడా ఇదే మేకోవర్ లో ఉన్నట్టున్నాడు. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ నేపథ్యంలో ఉండనుందని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీనికి మరింత బలం చేకూర్చాడు మహేష్ బాబు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం 50 లక్షలు, AMB సినిమాస్ తరపున మరో 10 లక్షల విరాళం అందజేశారు మహేష్ బాబు దంపతులు. ఈ సందర్భంగా పోనీటైల్, గుబురుగడ్డంతో సినీ ప్రియులను అబ్బురపరిచారు మహేష్. దీనిని చూసిన నెటిజన్లు రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే ఈ లుక్ లో ఉన్నారని, మరికొందరైతే వావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత లాంగ్ హెయిర్, గడ్డం, వైట్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ లో కనిపిస్తున్న మహేష్ బాబుని చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.